మీకు షుగరుందా? మందులు తీసుకుంటున్నా కూడా తగ్గట్లేదా? ఇంకా వర్స్ట్ ఏమిటంటే, మీరు రోజూ చేసే చిన్న చిన్న తప్పులు మీ షుగర్ని పెంచుతున్నాయి. చాలామందికి డయాబెటీస్ అంటే కేవలం చక్కెరే ఎక్కువ అనిపిస్తుంది. కాని నిజమేమిటంటే, ఇది మీ బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. అంటే మీరు తినే ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సింది బ్లడ్లో షుగర్గా నిల్వ అవుతుంది. కాని గుడ్ న్యూస్ ఏమిటంటే, కొన్ని సింపుల్ న్యాచురల్ హ్యాబిట్స్ ఫాలో అయితే మీరు మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలరు, మందుల మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా. మొదటి హ్యాబిట్, ఉదయం రూటీన్. మీరు లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. అందులో కొద్దిగా నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. ఇది మీ మెటబాలిజంని యాక్టివేట్ చేస్తుంది మరియు షుగర్ స్పైక్స్ తగ్గిస్తుంది. రెండవది, వాకింగ్. రోజుకు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చెయ్యండి. ఇది మీ బాడీకి న్యాచురల్ ఇన్సులిన్లా పనిచేస్తుంది, షుగర్ లెవెల్స్ని డైరెక్ట్గా తగ్గిస్తుంది. మూడవది, మీరు తినే ఫుడ్. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ ఓట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. ఇవి షుగర్ని స్లోగా రిలీజ్ చేస్తాయి, సడన్ స్పైక్స్ రాకుండా కాపాడతాయి. నాల్గవది, హిడెన్ షుగర్స్ నుండి జాగ్రత్త. మీకు హెల్దీ అనిపించే ఫ్రూట్ జ్యూసెస్, బిస్కెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ షుగర్ బాంబ్స్ లాంటివే. ఇవి మీ షుగర్ లెవెల్స్ని క్వయట్లీ పెంచేస్తాయి. ఐదవది, స్లీప్. మీరు రోజుకు 6 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్ తీసుకోకపోతే మీ షుగర్ లెవెల్స్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే ప్రాపర్ స్లీప్ చాలా ముఖ్యం. ఆరవది, స్ట్రెస్ కంట్రోల్. స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పెంచుతుంది. రోజుకు 10 నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చెయ్యండి. ఏడవది, న్యాచురల్ రెమెడీస్. మెంతులు నీళ్లలో నానబెట్టి ఉదయం తాగడం, దాల్చిన చెక్క టీ తాగడం ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, మీరు చేసే కామన్ మిస్టేక్స్. లేట్ నైట్ ఈటింగ్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, రోజంతా కూర్చుని ఉండటం ఇవి మీ బిగ్గెస్ట్ ఎనిమీస్. మీరు హెల్దీగా ఉండాలంటే మీ డైలీ రొటీన్ మార్చాలి. చాలామంది ఈ సింపుల్ హ్యాబిట్స్ ఫాలో చేసి 3 నెలల్లోని అమేజింగ్ రిజల్ట్స్ చూశారు. మీరు కూడా చెయ్యగలరు. ఇది ఇంపాసిబుల్ కాదు, కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే మీరు డిసైడ్ అవ్వాలి, మందుల మీద డిపెండ్ అవ్వాలా లేక న్యాచురల్గా కంట్రోల్ చెయ్యాలా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం మీ బాధ్యత.